ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మీరు ఒక పీడిఎస్యు తీసుకుంటే 4 నుంచి 5 సంఘాలు ఉన్నాయి పీడిఎస్యులో. వెంకటరెడ్డి గారి వర్గం ఒకటి, సారయ్య గారి వర్గం ఒకటి, ఇంకా అట్లా రకరకాల పేర్లతో. అయితే ఏదో ఒక 20 సంవత్సరాల క్రితం మనం స్కూల్స్ రన్ చేస్తున్న ప్రాసెస్లో ఒక సంవత్సరం ఒక సంఘం వస్తే మళ్ళీ 2 సంవత్సరాల దాకా చందా కోసం సంఘాలు రాకపోయేటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం సిపిఐ సిపిఎం వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టుకుంటున్నాం సార్ కొంచెం కోఆపరేట్ చేయండి అంటే వాళ్ళకి ఏదో మాకు తోచినంత కాంట్రిబ్యూట్ చేస్తే వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ వచ్చేటోళ్ళు. అట్లా సంవత్సరానికి 1 కానీ 2 కానీ సంఘాలు ఉంటుండే. అంటే 5-6 సంఘాలు రికగ్నైజ్డ్వి, ఏబీవీపీ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఏఐఎస్ఎఫ్ కానీ, తర్వాత ఎన్ఎస్యుఐ కానీ. వీళ్ళు ఎన్ఎస్యుఐ వాళ్ళు దాదాపుగా మా దగ్గరికి రారు, ఏబీపీ వాళ్ళు కూడా మా దరిదాపులకు రారు. బేసికల్గా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ వీళ్ళు మాత్రమే వస్తారు. వచ్చినప్పుడు మేము చెప్పేది ఈ సంవత్సరం మీరు వచ్చింది కదా 2 సంవత్సరాలు ఆగిరండి అని చెప్పేది. ఇప్పుడు ఒక పీడిఎస్యు ఒకసారి వచ్చింది, ఓకే, 4 పీడిఎస్యు సంఘాలు 4 పేర్ల మీద మా రాష్ట్ర మీటింగులు ఉన్నాయి, మా జిల్లా మీటింగులు ఉన్నాయి, 500 మందికి భోజనాలు పెట్టండి, 1000 మందికి భోజనాలు పెట్టండి అని చెప్పి 4 సంఘాలు. ఎస్ఎఫ్ఐ నుంచి ఒక వర్గం విడిపోయి మళ్ళీ ఇంకో వర్గం ఫామ్ అయ్యి అందులోకెళ్ళి ఇంకో వర్గం విడిపోయి అట్లా ఒక్కొక్క సంఘంలోంచి 20 సంవత్సరాల క్రితం 3-4గా ఉన్న సంఘాలు ఇవాళ 50-60 సంఘాలు తయారైపోయి ఇక రాక్షసుల్లాగా మా ఎంబడి పడుతున్న పరిస్థితి. మా అందరి మొబైల్ ఫోన్స్ మీరు చెక్ చేస్తే ఒక్కొక్క స్టూడెంట్ యూనియన్ వాళ్ళు మాకు కాల్స్, మిస్డ్ కాల్స్ 50 నుంచి 70 కాల్స్, 100 కాల్స్ ఉంటాయి. ఇవి కాక కుల సంఘాలు. మీరందరూ షాక్ తింటారు. మా దగ్గర ఒక రసీదు ఉన్నది, పోలవరం పరిరక్షణ కమిటీ అని ఒక సంఘం ఉన్నది. దానికి పోలవరం ఆంధ్రలో ఉన్నదా బాబు అంటే కూడా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. వచ్చుడు స్కూల్లో కూర్చున్నాడు. పోలవరం ఇది మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంఘం ఉన్నది ఒకటి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంఘం. దానికి ఉన్నారు. మా స్కూల్కి ఏంటి సంబంధం? తర్వాత మీకు ఒక కేటగారికల్గా మనందరం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఒక అంశం ఉన్నది. ఏంటంటే ఇంతకుముందు ఒక విద్యార్థి సంఘం వాళ్ళు వస్తే ఆ కరెస్పాండెంట్ కూర్చుంటే ఏం జరుగుతున్నాయి యూనివర్సిటీలో, ఎడ్యుకేషన్లో జరుగుతున్న మార్పులు ఏంటి అని 1 గంట 2 గంటలు సాయంత్రం పూట వస్తే మాట్లాడితే మాకు కొంత నాలెడ్జ్ వచ్చేది, మేము కొంత వాళ్ళకు నాలెడ్జ్ ఇచ్చేటోళ్ళం, వాళ్ళకు మంచి అవగాహన ఉందని మాకు అర్థమయ్యేది. ఇప్పుడు ఎవరన్నా సంఘం వాళ్ళు వస్తే ఇక మేము మాట్లాడతలేము. ఇక ఆ క్లర్క్కి ఇస్తే ఏదో 500 రసీదు, ఆఖరికి 500 తీసుకుపోతారు, 500 రూపాయలు తీసుకొని పోతారు. ఫస్ట్ వాళ్ళకి తెలుసా 5000 అడుగుతారు అన్నట్టు, 500 తీసుకుపోతారు. మా దగ్గర ఉన్న రసీదులన్నీ మీకు ప్రూఫ్లకు ఇస్తాము. సంఘాలు అనే పేరు చెప్పుకొని వచ్చేటోళ్ళు ఒక్కరు కూడా ఒక స్టూడెంట్ లక్షణాలు ఉన్న వాళ్ళు మనకు 100 మంది వస్తే 10 మంది కూడా కనబడరు. జుట్లు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని, సమాజంలో విద్య మీద ఎలాంటి అవగాహన. ఒక సంఘం నాయకుడిని నేను అడిగిన, నువ్వు నాయకుడు అంటున్నావు కదనే, మీ సంఘం ఎవరు స్టార్ట్ చేసిరా అని అడిగిన. ఏ సంవత్సరంలో మీ సంఘం స్టార్ట్ అయింది తెలియదు. పుచ్చలపల్లి సుందరయ్య పేరు విన్నావా అన్న, తెలియదు. మీ సంఘం స్టార్ట్ చేసింది అయినాయా అని చెప్తే అవునా సార్ అంటే ఇట్లా. ఇవాళ మీరు చూడండి, ఈవెన్ మన ముఖ్యమంత్రి గారు కూడా ఏబీవీపీలో పనిచేసిండ్రు. అరుణ్ జైట్లీ గారు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్లో పనిచేసిండ్రు. రేఖా గుప్తా గారు ఇప్పుడు ఉన్న ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అందులో వర్క్ చేసిండ్రు. తర్వాత కేజ్రీవాల్ గవర్నమెంట్లో 3 క్యాబినెట్ మినిస్టర్లు ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్ యూనియన్ సంఘంలో పనిచేసిండ్రు. ఇట్లా మనం లిస్ట్ తీసుకుంటా పోతే కొన్ని 100 మంది పొలిటికల్ లీడర్స్, కేరళలో ఉన్న ఒక చీఫ్ మినిస్టర్ కూడా మీకు ఎస్ఎఫ్ఐలో వర్క్ చేసినటువంటి చీఫ్ మినిస్టర్ ఉన్నారు. అంటే మనం ఏదన్నా ఇన్స్పైర్ అయ్యి సరే వీళ్ళు స్టూడెంట్ యూనియన్స్ సంఘాలు మనం వ్యవస్థ కోసం పనిచేస్తారు అనుకున్నప్పుడు మనం సంపాదించే దాంట్లోంచి రూపాయి ఇస్తామంటే పర్వాలేదు, కానీ గూండాగిరి చేసి, దాదాగిరి చేసి, ఎంత అంటే మనం 30 ఏళ్ల కింద అటవిక రాజ్యంలో మాట్లాడుకున్న పరిస్థితుల్లో మాట్లాడుతాం. ఒక వీడియో రికార్డు మీకు వినిపిస్తాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ యూనియన్ ఆయన మాట్లాడింది. కలెక్టర్ను పిలిపిమంటావా? 5 నిమిషాలలో కలెక్టర్ను పిలిపిస్తా, ఆలోచించుకో అంటాను. ఈయన కరెస్పాండెంట్, నేనేం ఆలోచించేది లేదు సార్, మాతో కాదు సార్ అండి. అంతే అంటావా? 10 నిమిషాలు ఆలోచించి మళ్ళీ ఫోన్ చేయని ఆయన అంటాడు.
నేను ఆలోచించేది లేదు సార్ అని ఈయన అంటాడు. ఒక గంట సేపు ఉన్నది మీకు కట్ షాట్ చేసి కొద్దిసేపు వినిపిస్తాం. అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్ యూనియన్స్కు మేము చందా ఇవ్వడానికి ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ లేదు, అదొక మోరల్ ఆబ్లిగేషన్ మాత్రమే. అంటే మనం కూడా విద్యార్థి సంఘాలకి వెళ్ళి మీరందరూ అందులోకెళ్ళి వచ్చిండ్రు, మనం కూడా కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నాం, ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు ఒక సింపతి ఉంటుంది మనకు. బేసికల్గా మనం ఆడ చదువుకొని వచ్చినాం, ఏదో ఒక సంఘంలో పనిచేసి వచ్చినామో లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్గానో మనం ఉన్నాం కాబట్టి ఆ సంఘం మీద మనకు ఒక సింపతి ఉంటుంది. సో ఆ సింపతితో ఏదో కొంత మనం చేసుకుంటూ పోతా అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు అది ముందే అసలు చేయాల్సి లేకుండానా, మనం ఈ కాలు లోపలికి పెట్టేయాల్సిన అవసరం లేకుండానా, లేదంటే ఈరోజు బయట ఒక బోర్డు పెట్టి విద్యార్థి సంఘాలకు చందా ఇచ్చే అవసరం లేదు, ఎవరు కూడా కాలు పెట్టొద్దని మేము బోర్డులు పెట్టే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చింది. కాబట్టి మీడియా ముఖంగా మేము చెప్పేది ఏంటంటే మమ్మల్ని ఆ దాడుల నుంచి కొంచెం రక్షించండి. సిపి గారి దగ్గరికి పోతే మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు. కంప్లైంట్ ఇస్తే వీటిని కొడితే కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పుడు ఇంకా మిగతా 3-4 కరెస్పాండెంట్స్ వాళ్ళ కుర్చీలు వాళ్ళు కొట్టిన బలాలు వాళ్ళు కొడితే వాళ్ళు కూడా కంప్లైంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒక ఎడ్యుకేషనలిస్ట్గా మేము మీ ద్వారా విద్యార్థి సంఘాలకు కోరేది ఏంటంటే ఇవ్వగలిగినంత వాళ్ళు ఇస్తే తీసుకోండి, లేకపోతే మీ పని చేసుకోండి, కానీ మా మీదనే బతుకుతాం, మా లైఫే ఇది అనే పరిస్థితి తెచ్చి ఆ విద్యార్థి సంఘాలకు ఉన్న క్రెడిబిలిటీని కొంతమంది ద్వారా అది తగ్గొద్దు. ఎందుకంటే సమాజంలో వాళ్ళ పాత్ర ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఆ పాత్రను నిలబెట్టే ప్రయత్నం చేయాలి తప్ప సంఘాల పరువు తీయొద్దని ఆ విద్యార్థి సంఘాలందరికీ మేము అభ్యర్థన చేస్తున్నాం మీ ద్వారా.